మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 221 కోట్ల రూపాయల టెండర్ స్టేజ్ మరి ప్రక్రియ మొదలైంది. ఇంకో వారం రోజుల లోపల టెండర్ ప్రక్రియ ముగుతుంది. ఈ నెలల్లోనే మరి పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం నిశ్చయించింది. గౌరవనీయులు మంత్రి గారు కొండా సురేఖ గారు, మరి శైలజ రామయ్య గారు సెక్రటరీ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ కమిషన్ వచ్చి పనులు లాంఛనంగా ప్రారంభం చేసి దాదాపు 2 సంవత్సరాల్లో ఆలయ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారైంది. ఇది కాక బాసర్ టు భద్రాచలం వరకు, బాసర్ టు భద్రాచలం మీదుగా ఏదైతే గ్రామాలు పోతున్నాయో ఆ గ్రామాల అనుసంధానం చేస్తూ ఆ గ్రామాల్లో పుష్కర ఘాట్లు, ఆ గ్రామాల గుండా పోయేటప్పుడు సీసీ రోడ్లకు కూడా మరొక 100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇవి కూడా పుష్కరాల సమయం కన్నా ముందే ఈ 100 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి, అంటే టోటల్ 350 కోట్లు, దాదాపు 331 అంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎక్కువ, 350 కోట్ల రూపాయలు ఒక బాసర కొరకు, పుష్కరాల నిర్మాణ కొరకు, బాసర్ టు భద్రాచలం క్యారిడార్ నిర్మాణం కొరకు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఖర్చు చేయబోతుంది. మరి ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి మరి బాసరకు డబ్బులు గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు పుష్కరాల సందర్భంగానే సరే ముదోల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పుష్కర ఘాట్లు ఏదైతే గోదావరి పోతుందో ఆ గ్రామాల్లో కూడా మౌలిక సౌకర్యాలు బాసర గ్రామంతో పాటు పుష్కర ఘాట్ నిర్మించడానికి కూడా నిన్న ఎస్టిమేషన్ అని కూడా పూర్తయినాయి. ఆ గ్రామాలు గతంలో ఏదైతే పుష్కర ఘాట్లు కట్టడం జరిగిందో ఇంకా గోదావరి పోతున్న గ్రామాల్లో కూడా అదనంగా పుష్కర ఘాట్లు ఉన్నాయంటే వెడల్పు చేయటము, అక్కడికి పోవడానికి, యాత్రికులు పోవడానికి మరి రోడ్ నిర్వహణ, స్ట్రీట్ లైటింగు, ఇవన్నీ కూడా మరి ఎస్టిమేషన్లో ఉన్నాయి, టెండర్లో ఉన్నాయి. ఇవన్నీ పనులు కూడా మరి త్వరలో టెండర్ పూర్తయితే ప్రక్రియ ప్రకారం గోపుర నిర్మాణంతో పాటు పూర్తయింది. తర్వాత యొక్క భక్తుడు దాదాపు 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది బాసరకు. ఆ పనులు మరి మాస్టర్ ప్లాన్ అనుసరించే ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి, జరుగుతున్నాయి పనులు. ఆ పనుల పర్యవేక్షణ కూడా ఎన్విరాన్మెంట్ కమిషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాలంలో మన బాసర సరళతమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతమే కాకుండా పూర్తిగా కావడం జరుగుతుంది. అంతేకాకుండా ముదోల్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు 350 కోట్లకు పైగా రోడ్లు ఈరోజు మరి బ్యాంకుల ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరై అవి కూడా టెండర్ వెళ్ళబోతున్నాం. ఎందుకంటే టోటల్గా పెంచిన దాంట్లో ఆదిలాబాద్ గతంలో లేకుండా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ అయితే హైంబా కింద రోడ్లు పెట్టడం జరిగిందో ఆ రోడ్లన్నిటి కూడా నిన్న నిధులు కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలో దాదాపు 350 కోట్లకు పైగా పనులు కూడా మన 2 తాలూకాలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈరోజు నిర్మల్ జిల్లాకు ఈ రోడ్ల వల్ల ఒక మహాదశ కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా కడెం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పర్యవేక్షణ చేయడం మీకు తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా. మరి అక్కడ దాదాపు అన్ని గేట్లు కూడా రిపేర్ కావడం జరిగింది. ఇప్పుడు ఇంకో గేటు కూడా మరమ్మతుల కొరకు మరి డబ్బులు కూడా ఈ వారంలో పెట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఆ పనులు కూడా మంజూరు కావడం జరుగుతుంది. మరి కుప్టి ప్రాజెక్టు, ఆదిలాబాద్లో కుప్టి ప్రాజెక్టు, తుమ్మిడట్టి ప్రాజెక్టు, అదేవిధంగా వట్టివాగు ప్రాజెక్టు, చెరుమల ప్రాజెక్టు కూడా ఇంకా డబ్బులు, శుద్ధవాగు కూడా, శుద్ధవాగు కింద D20 అండ్ D28 కూడా నిధులు ఈరోజు ప్లానింగ్లో పెట్టడం జరిగింది. ప్రియారిటీలో మన జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ D27, D28 ముదోల్ నియోజకవర్గము, నిర్మల్ ముదోల్ నియోజకవర్గం కలిసి, అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు, ఖానాపూర్లో కడెం ప్రాజెక్టు, మరి ఈరోజు తుమ్మిడట్టి ప్రాజెక్టు కూడా ఈ దాదాపు 5 ప్రాజెక్టులు ప్రాధాన్యత రంగంలో బడ్జెట్ లోపల ఈరోజు సప్లిమెంటరీ బడ్జెట్ లోపల ఈ ప్రభుత్వం ఇంక్లూడ్ చేస్తున్నది. కనుక ఒక దిక్కు ప్రాజెక్టులు, ఒక దిక్కు రహదారులతోటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పనులు కొనసాగబోతున్నాయి. ఇవి కాక మరి ఈరోజు విబి రామ్ అని చెప్పి స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. ఇంకా దాంట్లో విధి విధానాలు నిర్ణయించవలసి వచ్చింది. అవి నిర్ణయిస్తే మన జిల్లాకు అదనంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు
అదనంగా కూడా మరి మన జిల్లాకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాక ట్రైబల్ ఫండ్ కూడా ఈరోజు అదనంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రైబల్ ఫండ్ తోటి మన కుబేరు మండలంలో కానీ లోకేశ్వర మండలంలో కానీ మరి ఏదైతే తాండాలు ఉన్నాయో ఆ తాండాల రోడ్లు కూడా ఈరోజు పిఎంజిసివి కింద కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. అవి కూడా బహుశా ఈ ఎస్టిమేషన్లు ఈ నెల లోపల పూర్తి అవుతున్నాయి. అంటే వర్షాకాలం తర్వాత ఒక గిరిజన రోడ్లు, ఇంక మన ఆర్ఎన్బి రోడ్లు, మరి పంచాయతీ రోడ్లుతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతున్నాయి. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బాసరమ్మవారు, దేశంలో బాసరమ్మవారు కూడా పనులు కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి టెండర్ ప్రక్రియ తర్వాత.